అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. సమ్మర్ వచ్చేసింది కదండీ! ఈ సమ్మర్‌లో ఎప్పుడు చేసుకునే టిఫిన్స్ కాకుండా అంటే మనం ప్రతిరోజు తెలిసిన టిఫిన్స్, తెలియని టిఫిన్స్ నేర్చుకొని మరీ పిల్లల కోసం చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఈజీగా, సింపుల్‌గా అయిపోయే, హెల్తీగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందాం. ఇది చాలామందికి తెలుసు. తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. ఇది చాలామందికి తెలుసు. కాకపోతే ఇది తెలిసిన వారు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వారు ఈ వీడియోని చూడండి. ఇది ఎందుకంటే మేము కూడా చేస్తాము. మా ఇంట్లో తింటాం అన్నమాట రెగ్యులర్‌గా. అందుకే మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక మట్టి పాత్రను తీసుకొని దానిలో నైట్ వండుకుంటాం కదండీ అన్నం. ఆ అన్నం కొంచెం ఎక్కువగా వండుకుంటే అన్నం ఆ పాత్రలో పెట్టుకోవాలన్నమాట. ఒక ఇద్దరికి సరిపోయేలాగా. మేమిద్దరం ఉంటాం కాబట్టి ఇద్దరం సరిపోయేలాగా కొంచెం అన్నం పెట్టామన్నమాట. అన్నం పెట్టి దాంట్లో కాచి చల్లార్చిన పాలు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి పాలు. ఆ పాలని ఆ అన్నంలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వేసుకున్న పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలి. మరీ చల్లారిపోతే పెరుగు తోడుకోదండి. పెరుగుగా తయారవ్వదు. గోరువెచ్చగా ఉండాలి పాలు. ఆ గోరువెచ్చని పాలల్లో వేసుకున్న తర్వాత ఒక స్పూను పెరుగు తోడుగా వేయాలన్నమాట. తోడు చుక్క అంటారు కదా! పెరుగుని కొంచెం తోడుగా వేస్తే అది ఉదయం కల్లా పె పెరుగు తోడుకుంటదన్నమాట. ఒక స్పూను పెరుగనమాట. ఒక స్పూన్ పెరుగేసేసి మొత్తం ఒక స్పూన్ పెరుగేసి దాన్ని స్పూన్‌తో మొత్తం దానికంతా పాలల్లో కలిసేలాగా తిప్పుకోవాలి ఒక్కసారి. ఒకసారి తిప్పుకున్న తర్వాత దాంట్లో ఒక ఫుల్ ఆనియన్ ఉంటది కదా! ఒక ఫుల్ ఆనియన్‌ని కట్ చేసి దాంట్లో పెట్టుకోవాలి. అన్నంలో. ఆ రైస్‌లో పెట్టుకుంటే అది మార్నింగ్ కల్లా పెరుగు తోడుకొని ఆ ఉల్లి ఫ్లేవర్ కూడా అన్నానికి పడుతుందనమాట. పట్టిన తర్వాత అది ఉల్లిపాయ కూడా మన పొట్టకి హాయిగా ఉంటదనమాట. పెరుగన్నం రోజు అంటే వారంలో 2, 3 సార్లు తింటే చాలా బావుంటది. ఇప్పుడు ఎలాగో పిల్లలు హాలిడేస్ కాబట్టి పిల్లలకు కూడా అలవాటు చేయండి. పిల్లలతో పాటు మీరు కూడా తినొచ్చు. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లలు, మన ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ ఒక్క టిప్‌ని కొంచెం ఫాలో అవ్వండి. ఇది మీకు నచ్చితే చేయండి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది మనం ఇప్పుడు ఇలా పెట్టిన దానికి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ చూద్దాం. ఎర్లీ మార్నింగ్ చూసిన తర్వాత అసలు పెరుగు తోడుకుందో లేదో చూద్దాం. పెరుగు తోడుకుంది. దీన్ని నేను, మా హస్బెండ్ తింటామనమాట. ఇది చాలా చాలా హెల్తీ. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్